కర్ణాటకలో పవర్ షేరింగ్ వివాదం మరింత వేడెక్కుతుంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. మన మాట నిలబెట్టుకోవటమే నిజమైన బలం. జడ్జి అయినా, అధినేత అయినా, నేనైనా, ఎవరైనా సరే మాట నిలబెట్టుకోవాల్సిందే అంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ పోస్ట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 2023లో తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సిద్ధరామయ్య మరియు డీకే శివకుమార్ ను 2.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగించాలని రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. ముందు శివకుమార్ మొదటి 2.5 ఏళ్ల పదవీకాలం డిమాండ్ చేశారు. అయితే సిద్ధరామయ్య మాత్రం సీనియారిటీ ప్రకారం మొదటి విడత సీఎం పదవి తనదే కావాలని పట్టుబట్టి చివరికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ తర్వాత సిద్ధరామయ్య వైఖరి మారిపోయింది. జూలై 2025 వరకు పూర్తి 5 సంవత్సరాలు నేనే సీఎంగా కొనసాగుతాను, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు అని పదే పదే చెబుతూ వచ్చారు. కానీ 5 రోజుల క్రితం నవంబర్ 22న మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమైన తర్వాత ఆ నిర్ణయాన్ని హైకమాండ్ కు వదిలేశారు సిద్ధరామయ్య. ఒకవేళ డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించినా పార్టీకి చెందిన కీలక బాధ్యతను సిద్ధరామయ్యకే కట్టబెడతారని పార్టీ అధికారులు, సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సిద్ధరామయ్య దాదాపు 8 ఏళ్లు సీఎంగా, 5 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా, 1.5 సంవత్సరాలు సమన్వయ కమిటీ అధిపతిగా పనిచేశారు. కాబట్టి ఆయనకు తిరిగి పార్టీ బాధ్యతలను అప్పగించడం నైతికంగా అవసరమని పార్టీ భావిస్తుందట. అయితే డీకే శివకుమార్ మాత్రం సీఎం కుర్చీ కోసం ఓపికతో వేచి చూస్తున్నారు. మరోవైపు సిద్ధరామయ్య మద్దతుదారులు కూడా అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు బహిరంగంగా డీకే వైపే మొగ్గు చూపుతున్నారని భావిస్తున్నారు. ఇదే జరిగితే నిరసన చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పార్టీ ఇంకా కొత్త ముఖ్యమంత్రి కోసం పట్టుబడుతుంటే వారికి ప్రత్యామ్నాయ జాబితాను అందజేయనున్నారట. అందులో ఒకటి సిద్ధరామయ్య మద్దతుదారుడు, దళిత నాయకుడు, హోంమంత్రి జి పరమేశ్వర్ కావచ్చని అంచనా. ఈ గందరగోళాల మధ్య 2.5 ఏళ్ల ఒప్పందం ఫలిస్తుందా, లేకుంటే దేశ రాజకీయాల్లో మరో అసంపూర్ణ కథగా మిగిలిపోతుందా అనేది కొన్ని రోజుల్లో తేలనుంది.